అందరికీ నమస్కారం. ముందుగా గణపతి ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపారాధన. ఓం దీపబ్రహ్మరూపేణ సర్వేషాం సంస్థితః అంతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు. దీపారాధన వెలిగించి సకల దేవతలకు నమస్కారం చేయాలి. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, నీటిని తీసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ, నీటిని తీసుకోవాలి. ఓం మాధవాయ స్వాహ అని నీటిని తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః అని కుడి చేతిలో నీటిని వేసుకుని వదలాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. భూతోచ్చాటన. ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అక్షింతలు వాసన చూసి వెనక్కి వదలాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. కుడి చేతి బ్రటన్ వేలు కుడి ముక్కుపైన, మధ్య వేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కుపైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదవాలి. ఇలా 3 సార్లు గాలి పీల్చి వదలాలి. ఓం భూహు, ఓం భువః, ఓగుం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఉపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం. మమ ఉపాత్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే నదీ సమీపే నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శోభకృత్నామ సంవత్సరే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషేణ వశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ అని మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకొని ఈ విధంగా పలకాలి. మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీవరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీవరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అంటూ కుడి చేతి మధ్య వేలుతో నీటిని తాకాలి. అధౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. ఇప్పుడు గంటను మోగిస్తూ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. కలశ పూజ. దేవునికి మాత్రమే ఒక పంచపాత్రను ఏర్పాటు చేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వుకి గంధము అక్షింతలు అద్ది లోపల వేసి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి. అంటే సకల నదులన్నీ ఆ పాత్రలోకి ఆవాహన చేస్తున్నాము. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరః సర్వే సప్తదీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. కలశం నందలి జలాన్ని పూజా వస్తువుల మీద, దేవుని మండపం నందు అందరి తల మీద చల్లుకోవాలి. ఇప్పుడు పసుపు గణపతికి పూజ. తమలపాకు పైన పసుపు గణపతిని ఉంచి ఈ విధంగా పూజ చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటూ అక్షింతలు వేయాలి. శ్రీ మహాగణపతియే నమః పాదయోః పాద్యం సమర్పయామి. పాద్యం అంటే స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించటం. నీళ్లు చల్లాలి లేదా అర్ఘ్యపాత్రలోకి స్వామికి నీటిని చూపించి వదలాలి. శ్రీ మహాగణపతియే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. స్వామి చేతులు కడుక్కోవటానికి నీరు అందించాలి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి దాహం తీర్చడానికి నీళ్లు అందించడం. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామికి స్నానం కోసం నీటిని సమర్పించాలి. శ్రీ మహాగణపతియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి లేదా అక్షింతలు చల్లాలి. శ్రీ మహాగణపతి
మహాగణపతియే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించాలి. శ్రీ మహాగణపతియే నమః అక్షతాన్ సమర్పయామి. స్వామికి అక్షంతలు సమర్పించాలి. ఇప్పుడు అక్షంతలు గరికతో పసుపు గణపతికి పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి. స్వామికి అక్షంతలు పూలు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః ధూపమాగ్రాపయామి. పసుపు వినాయకునికి అగరబత్తులు వెలిగించి పూజ చేయాలి. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్కను నివేదన చేయాలి. పుష్పాన్ని స్వామికి చూపిస్తూ ఈ మంత్రాలు చదవాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అంటే ప్రసాదం మధ్యలో నీరు తాగడానికి నీటిని అందించాలి. అంటే ఉద్ధరిణితో నీటిని చూపించి అర్ఘ్య పాత్రలోకి వదలాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలాన్ని స్వామికి సమర్పించి కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వాలి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణపతియే నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని స్వామి ముందు పూలు అక్షింతలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతియే నమః నమస్కారం సమర్పయామి. స్వామికి నమస్కారం చేయాలి. అయ్యనామయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకుని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షింతలు పుష్పాలు శిరస్సున ధరించాలి. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదపాలి. శ్రీ మహాగణపతియే నమః యథాస్థానముద్వాసయామి పునరాగమనాయ చ.